ఎక్కడ నిద్రపోతున్నావు? కనిపించట్లేదా గోశాలలో జరిగే అక్రమాలు? ఏంటమ్మా ఏడుపు? తీసుకెళ్ళిపోండి, అక్కడ వెళ్ళండి. ఎందుకు తీసుకొస్తానమ్మా? ఏడుపై డబ్బులు తీసుకున్నారు కదా, డబ్బులు తీసుకున్నప్పుడు ఏడు పాపాలి కదా. పంపించేయి, వెనక్కి పంపించేయి. ఏమ్మా మేమేం ఎస్సీ ఎస్టీలం కాదు, దూరంగానే నిల్చోండి. అప్పుడెప్పుడో చంద్రబాబు లోకేష్ కి తెలిసింది. నువ్వు కూడా మొన్నే రుచి చూసినట్టున్నావు కదా, బాగా తెలిసింది. మొన్న కాలిపోయిన పవన్ కళ్యాణ్ కొడుకు గురించేగా అక్క మనకి 11తో రుచి చూపించారు అక్క. కూటమి, నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను, నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ టైంలో ఎవడా? హలో, ఏమైంది? కాలు బెనికిందా? నా కొడుకి ఒక్కసారి ఫోన్ ఇయ్యండి. ఏదన్నా ₹1,00,00,000 కారు ఎక్కుతుంటే కాలు బెనికిందా? అందుకే ₹1,00,00,000 కార్లు వద్దన్నా. ఆగు, జగనన్నతో మాట్లాడి నీకు హెలికాప్టర్ తెప్పిస్తాను. వస్తున్నా నాకు హాస్పిటల్ కి. రే మీరు చేస్తూ ఉండండి రా, నేను వెళ్ళిపోతాను. పక్కకి జరగండి రా. విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఆ పవన్ కళ్యాణ్ పిల్లాడి మీద ఇష్టమైన వ్యాఖ్యలు చేసింది, వీళ్ళ పిల్లాడికి కాలు వెనక వెళ్ళిపోతుంది.